హాయ్ అండి. గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, తినని వాళ్ళు కూడా తింటారు. ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని అందులో గుజ్జు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోండి. తర్వాత కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. అందులోకి 1 కప్ శనగ పలుకులు, 1/2 కప్ పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 8 వరకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టేయండి. కొంచెం బరకగా పట్టండి. మీకు ఒకవేళ ఫైన్ పౌడర్ కావాలంటే మెత్తగా చేసుకోండి. నేనైతే బరకగా అయితేనే నాకు ఇష్టం. తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కాకరకాయ కారాన్ని వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోండి. అంతే అండి, కాకరకాయ కారం రెడీ.